రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గత 25 సంవత్సరాలుగా కార్పొరేషన్లో పేరుకుపోయిన చెత్త చెదరాన్ని ఏరి పారేస్తున్నాం. మార్పు మొదలైంది. విమర్శకులకు మేము చేసే అభివృద్ధి సమాధానం అవుతుంది. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పునరుద్ఘాటన. రామగుండంలో మౌలిక వసతుల రూపకల్పనకు కట్టుబడి ఉన్నాం. అన్ని రంగాల్లో రామగుండం ముందంజలో ఉండేలో అహర్నిశలు పాటుపడతాం. నియోజకవర్గానికి విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఇండస్ట్రీస్ ఏర్పాటే మా తక్షణ కర్తవ్యం. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. ఈరోజు అభివృద్ధి పనులపై సమీక్ష అనంతరం గౌరవ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ రామగుండం అభివృద్ధికి అలుపెరుగని పోరాటం చేస్తున్నామని, అభివృద్ధి మా గమ్యస్థానమని, అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కనీస వసతులైన నాలాలు, రోడ్లు, మంచినీరు, లైటింగ్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మెడికల్ హబ్గా మార్చబోతున్నామని, విద్యా, వైద్యం, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, మరిన్ని ఇండస్ట్రీస్ రామగుండానికి తేవడమే లక్ష్యమని, త్వరలోనే రామగుండానికి పూర్వ వైభవం తీసుకురాబోతున్నామని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగినది. రామగుండం మార్పు మొదలైందనే విషయం దాదాపుగా 6 నెలల నుంచి ప్రారంభం చేశాం. అనేక పనులు గ్రౌండ్ అయ్యి అంటే పని జరుగుతూ ఉంది, చూస్తూ ఉంది. ఇది అనేక సంవత్సరాలుగా నేనే దాదాపు 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నా. ఇప్పుడు చెత్త చెదారం ఇక్కడ చూడడానికి కూడా, అసలు తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇలా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. ఇది పూర్తయ్యే దశలో దీన్ని కనివిని ఎరగని రీతిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ మాదిరిగా చేస్తాను. ఇదే మాదిరి అన్ని ప్రాంతాల్లో రోడ్స్, యూజీడీస్, తర్వాత రోడ్ల వెడల్పు, లైటింగ్ వ్యవస్థ, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండస్ట్రీస్, అనేకమైనటువంటి కనివిని ఎరగని రీతిలో గత 20-25 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి దాదాపుగా 500 కోట్లు శాంక్షన్ అయితే 280 కోట్లు పనికి సిద్ధంగా టెండర్ అయి పూర్తున్నాయి. ఇవన్నీ కూడా చేస్తూ పోతాం. ప్రతిమే కూడా టెండర్ వ్యవస్థ చేసేసి ఈ 2 సంవత్సరాల కాలంలో రామగుండం నియోజకవర్గం ఒక ఆదర్శంగా, అద్భుతంగా, పూర్వ వైభవంతో పాటు ఈ ప్రాంతంలో అనేక సదుపాయాలు, వైద్యం, విద్య, అదే మాదిరి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించాల్సిన కోరుతా ఉన్నాం. ఎవరైతే మాట్లాడతారో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలతో పాటు ప్రత్యేకమైన దృష్టి సారిసి ముందు పోతా ఉన్నాం. మా నాయకుల జవాబు కేవలం పనితనం మీద ఉంటుంది. ధన్యవాదాలు.